గ్రామం మాడలపల్లి మండలం. నేను బై బర్త్ కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నా. పుట్టిన కానించి కూడా మనం కాంగ్రెస్ అభిమానులం కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నా. అయితే మొన్న మీ గ్రామంలో ఎమ్మెల్యే ఎలక్షన్ పెద్ద మెజార్టీ ఇచ్చారు 218. గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలన ఎట్లా ఉంది మీ గ్రామంలో? బీఆర్ఎస్ పాలన అంటే అది నాయకుల వరకే చేరినాయి, ప్రజల వరకు రాలే అవి. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలు ప్రవేశపెట్టింది కదా, దాని మీద ప్రజల స్పందన ఎట్లా ఉంది? మంచిగా ఉందండి. ఇప్పుడు గ్యాస్ కానివ్వండి, ఇప్పుడు ఈ ఉచిత విద్యుత్తు, ఇంకా కొన్ని చేస్తూ అంటారు, రుణమాఫీ చేస్తూ ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు, లేని వాళ్ళకు జాగా విత్ 5 లక్షల రూపాయలు. అయితే ప్రజాపాలన 2 లక్షల రుణమాఫీ. అయితే ప్రజాపాలన కార్యక్రమంలో అప్లై చేసుకుని చాలా మందికి మన దాకా జీరో బిల్లు రాలేదు, కరెంటు బిల్లు, గ్యాస్కు రాలేదు అంటారు. అయితే ఆ ప్రజాపాలన దరఖాస్తుల కొన్ని లోపాలని చూసిన తర్వాత నేను ఏఈ గారికి, లైన్మెన్ గారికి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఏంటంటే వాళ్ళు అవి సరిచేసి చాలా మంది కూడా ఇచ్చారు, నాకు కూడా ఇచ్చిండ్రు వాళ్ళు జీరో బిల్లు. కొన్ని ఏమైనా అవకతవకలు ఉంటే దగ్గరుండి చేపిస్తున్నా. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ మీ గ్రామాలకి అభివృద్ధికి అందుబాటులో ఉంటుందా మీ గ్రామాలకు? ఆ ప్రతి విషయానికి కూడా ఏదన్నా సమస్యను తీసుకపోతే నేను సానుకూలంగా స్పందిస్తుండు, చేస్తా అని చెప్తున్నాడు. గత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకోరు మీరు? కష్టం అంటే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొద్ది మందికి ఏమైందంటే చాలా విషయాలలో ప్రభావంలో పెట్టినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, చాలా దమ్మున్న కార్యకర్తలు, వాళ్ళు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మంచి నిర్ణయం తీసుకుండ్రు, మంచి మెజార్టీ ఇచ్చిండ్రు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు జిల్లా లెవెల్ ఉన్నారు, మండల లెవెల్ ఉన్నారు, సర్పంచులు వాళ్ళే, జిల్లా కోఆప్షన్ మెంబర్లు అయినా, మాజీ ఎంపీటీసీలు అయినా అన్నీ ఉన్నా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందరు సమిష్టిగా పనిచేసినాం. ఎమ్మెల్యే గారికి మంచి మెజార్టీ ఇచ్చినాం. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మీ గ్రామానికి నిధులు కేటాయించిందా గెలిచిన తర్వాత? ఇప్పటి వరకు అయితే 2 సీసీ రోడ్లు అనేది చెప్పిండు. ఒక గుళ్ళగూడెం యాదవ్ నగర్లో ఒకటి, ఆగమొత్కూరులో ఒకటి. అది ప్రపోజల్ ఉంది, ఈ వారంలో జరుగుద్ది. అది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరమ్మ రాజ్యం సాధ్యమైంది అనుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం? 100కు 200% సాధ్యమైంది. మీ గ్రామంలో గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, బీసీ బంధు కానీ, దళిత బంధు ఎన్ని వచ్చినాయి? బీసీ బంధు 1-2 వచ్చినాయి కానీ దళిత బంధు 1 రాలేదు. ఇందిరమ్మ అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు 1 కూడా రాలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందినాయి అనేసి ప్రజల వాదన. అది మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అది వాస్తవం. అది సామాన్య కార్యకర్తలకు అందలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అంతే అనుకుంటారు, మీ కార్యకర్తలకు ఇస్తారా? ప్రతి ఒక్కరికి, అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి అందాలనే ధ్యేయంతోనే పనిచేస్తున్నాం. గతంలో రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి సార్? 1 కూడా రాలే. 10 సంవత్సరాలలో 1 రేషన్ కార్డు రాలే. ఇప్పుడు రైతు బంధు 3 ఎకరాల వరకు వచ్చి ఆగిపోయింది అని చెప్పేసి రైతుల్లో ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు, దాన్ని మీరు ఏ విధంగా అధిగమిస్తారు? రైతు బంధు అంటే అది వాస్తవం, 3 ఎకరాల వరకు వచ్చి ఆగినాయి. ఇప్పుడు ఈ 15వ తారీఖు తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. అది మరి అది ఎంతవరకు వేస్తాడని, ఇప్పుడు వరకు అయితే మాత్రం 3 ఎకరాల వరకు అయితే వచ్చినాయి. గత మాజీ సర్పంచ్ మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి మీ గ్రామంలో. ఆడ భూమి 11 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు చూపిస్తుండు, ప్రభుత్వ భూమి అనేసి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అయితే ఆ విషయం అయితే నా దృష్టికి రాలేదు. మరి అది ఒకవేళ అది నిజమైతే మరి చట్టపరమైన చర్యలకు ఆయన అర్హుడు అవుతాడు. సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉందండి? సర్పంచ్ పాలన ఇక మంచిగానే ఉంది, నాట్ బ్యాడ్. నెక్స్ట్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మీరు పోటీ చేస్తారు ఎన్నికల్లో సర్పంచ్గా? తప్పకుండా చేస్తాను. ఒకవేళ మీరు గెలిస్తే మీ గ్రామంలో ఏమేమి సమస్యలు తీరుస్తారు మీరు? ఇక్కడ ప్రధాన సమస్య నీళ్ళ సమస్య, మెయిన్ మురికి కాలువలు, వీధి లైట్లు, వీటికి మాత్రం నేను 100% నేను న్యాయం చేస్తాను. రానున్న
పార్లమెంట్ ఎలక్షన్లను ఉద్దేశించి మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటారు సార్? కేంద్రంలో ఇప్పటి వరకు 2 సార్లు బీజేపీ ప్రభుత్వం ఉంది. మార్పు రావాలి. మార్పు వస్తేనే ఏదైనా అభివృద్ధికి సాధ్యమైన ధోరణిలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఊరి నుంచి నేను ఎంపీ ఎలక్షన్స్లో తీసుకొద్దామని అనుకుంటున్నాను. చివరగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంది సార్? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అనేది ఏంటంటే నాయకుల పార్టీ. అది ఏది ఉన్నా నాయకుల వరకే జరుగుతుంది తప్ప అర్హులకు ఏది ప్రతిఫలాలు అనేది అందట్లేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి బీదవానికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఏదైనా ఇందిరా మిల్లు కానీ రేషన్ కార్డు కానీ ఏదైనా కూడా అందుద్ది. మీ నియోజకవర్గంలో బీఆర్ఆర్ పాలన ప్రజాపాలన మరిపించే విధంగా ఉంటుందా? తప్పకుండా. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ మీ గ్రామానికి ప్రత్యేకంగా హామీలు ఇచ్చారు ఎలక్షన్ టైంలో? హామీ అంటే ప్రత్యేకంగా హామీ అయితే ఏమి ఇవ్వలేదు. కాకపోతే అభివృద్ధి దాంట్లో మాత్రం చేస్తానని చెప్పిండు. వ్యక్తిగతంగా ఏమైనా సహాయ సహకారం అందుకుంటున్నారా మీ గ్రామంలో బిఎల్ఆర్ తరఫున? చాలా అందుకుంటారండి. ఇప్పుడు కళ్యాణాల ఇప్పుడు శ్రీనివాస కళ్యాణ వస్తు కానీ ఇప్పుడు ఈశ్వర బంధు విషయంలో కానీ చాలా నేను ఒక 36 మందికి ఇప్పించిన. నేను ఈశ్వర బంధు కానీ శ్రీనివాస కళ్యాణ వస్తు కానీ